ఏది బఫర్ జోన్, ఏది ఎఫ్టీఆర్ సామాన్యుడికి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటాడు. ఇది నెంబర్ 1. కానీ కంటతడి పెడుతున్నటువంటి మధ్యతరగతి యొక్క ఆ కుటుంబాల యొక్క ఆక్రోశం ఎవరిని తగులుతుంది, ఎవరిని తాకుతుంది? ఖచ్చితంగా భవిష్యత్తు తేల్చాల్సినటువంటి అంశం. తెలిసి తప్పు చేస్తే నేరం, తెలియక తప్పు చేస్తే అది పొరపాటు. ఆ పొరపాటును సరిదిద్దాలి. పొరపాటుని సరిదిద్దాలి, తప్పు చేస్తే శిక్షించాలి. కానీ కుకట్పల్లిలోనో అమీన్పూర్లోనో కూలుస్తున్నటువంటి ఇళ్ళు, నాశనమవుతున్నటువంటి ఆస్తులు, కంటతడి పెడుతున్నటువంటి కుటుంబాలు, జీవితకాలపు కష్టార్జితం కళ్ళ ఎదుట కూలిపోతుంటే వచ్చినటువంటి ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం, దీనికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం చట్టం ప్రకారం పోతున్నామంటుంది. ఆ చట్టం ఎవరికి చుట్టం? అనుమతులు ఇచ్చిన వాడికా, అమ్మినటువంటి వాడికా, కొన్నటువంటి బాధితులకా? ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజలు కనుక మేల్కొలకపోతే, హైదరాబాద్ ప్రజలు నిలదీయకపోతే, వాస్తవాలు తేల్చకపోతే, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం మాని ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వాళ్ళు నాశనమవుతుంటే చూస్తూ కూర్చుంటే, నేడు వాళ్ళిల్లు రేపు నీ ఇల్లు, ఆ తర్వాత ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి వాడు బెదిరించడానికో, బ్లాక్మెయిల్ చేయడానికో, లేకపోతే ప్రత్యర్థులని టార్గెట్ చేయడానికో చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నాశనం అవుతున్నటువంటిది మధ్యతరగతి. ఒక మధ్యతరగతి వాడు ఒక ఇల్లు సంపాదించాలంటే దశాబ్దాలు పడుతుంది. ఒక ఆస్తి సంపాదించుకోవడానికి తరతరాలు పడుతుంది. అట్లాంటి తరాలకు, భవిష్యత్ తరాల కోసం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మాట్లాడలేని పరిస్థితి, లేదా స్పందించినటువంటి వ్యవస్థ సక్రమమైన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.